పురాతన భారతదేశ అరణ్యంలో వాల్మీకి తపస్సు చేస్తూ వేటగాడిగా మొదలై మహర్షిగా మారాడు. ఒకరోజు వేటగాడు ఒక పక్షిని చంపగా దాని జతదారుడు విలపించాడు. చలించిపోయిన వాల్మీకి తొలి శ్లోకాన్ని ఉచ్చరించాడు. దైవ ప్రేరణతో ఆయన రామాయణం రాశారు. ఇది శ్రీరాముని ధర్మం, కర్తవ్యము, ప్రేమను బోధించే గాథ. కోసల రాజధాని అయోధ్య విశాలమైన మహానగరం, అందమైన రాజభవనాలు, బంగారు ఆలయాలు, హరిత తోటలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవంతుడైన రాజు దశరథుని పాలనలో సంతోషంగా ఉన్నారు. కాని ఆయనకు సంతానం లేకపోవడం ఒక్కటే దుఃఖం. ఋషుల సూచనతో రాజు దశరథుడు సంతానం కోసం మహాయజ్ఞం నిర్వహించాడు. అతని భక్తితో ప్రసన్నమైన అగ్నిదేవుడు హోమగ్నిలోనుంచి ఉద్భవించి 3 రాణులతో పంచుకోవడానికి దివ్యమైన పాయసం అందించాడు. కౌసల్య, కైకేయి, సుమిత్ర రాణులు దివ్యమైన పాయసం పుచ్చుకుని త్వరలో 4 మహావీరులకు జన్మనిచ్చారు. కౌసల్యకు ధర్మరక్షకుడైన రాముడు జన్మించగా కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య రాజ్యం మొత్తం ఆనందోత్సాహాలతో వేడుక జరిపింది. రాముడు మరియు అతని సహోదరులు బలమైన, బుద్ధిమంతులైన రాజకుమారులుగా పెరిగారు. వశిష్ఠ మహర్షి దివ్యమైన విద్యలను బోధించగా వారు ధనుర్విద్య, ఖడ్గయుద్ధం మరియు శాస్త్రాల్లో ప్రావీణ్యం సాధించారు. అందరిలోనూ రాముడు జ్ఞానం, పరాక్రమం, దయతో ప్రకాశించాడు. అతని అశ్రేయమైన లక్ష్మణుడు ఛాయలాగా ఆయన వెంటనే ఉండేవాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి రాజు దశరథుని బారుకు చేరి తన యజ్ఞాన్ని భగ్నం చేస్తున్న రాక్షసులను నాశనం చేయడానికి రాముని సహాయం కోరాడు. ప్రియకుమారుడిని పంపేందుకు దశరథుడు తొందరపడకపోయినప్పటికీ వశిష్ఠ మహర్షి రాముడు ఈ దైవ కార్యానికి సిద్ధుడని హితవిచ్చాడు. అలా రాముడు లక్ష్మణుడితో కలిసి తన తొలి మహాప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇలా శ్రీరాముని మహాప్రయాణం ప్రారంభమైంది. వచ్చే భాగంలో రాముడు, లక్ష్మణుడు శక్తివంతమైన రాక్షసులను ఎదుర్కొని తమ పరాక్రమాన్ని ఎలా ప్రదర్శించారో చూడబోతాం. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఎదురుచూడండి.